ప్యూర్ కాటన్ రీయూజబుల్ మాస్కులు, బల్క్ ఆర్డర్స్ కోసం ఈ నంబర్కి సంప్రదించండి. నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే. ప్రీవియస్ మనం వీడియో చేసినప్పుడు అష్టాంగ హృదయం అది చదివితే 50,000 క్యాష్ గిఫ్ట్ ఇస్తున్నారు. మీరు కింద కామెంట్లు కూడా వీడియో కింద చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు సార్. 50,000 కోసం మరి అది నేర్చుకోవటం దానికోసం నాకు తెలియదు, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు. అందుకే అడగాలనిపించింది. అంత గొప్పతనం ఏముంటుంది సార్? అంత కష్టమా? 50,000 క్యాష్ ప్రైజ్ అనగానే ప్రదీప్ జోషి గారు 50,000 ఇస్తా అన్నారు అని చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు దాని కింద, వీడియోస్ కింద. అంత గొప్పతనం ఏముంటుంది సార్? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నేను చదువుతే ఇస్తా అని చెప్పలే. ఎవరైతే కనుక అష్టాంగ హృదయంలో ఉన్న అన్ని శ్లోకాలు కంఠస్థం చేస్తే వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి అన్న. శ్లోకాలన్నీ కంఠస్థం రావాలి, వచ్చిన వాళ్ళకి ఇస్తానని చెప్పా. నేను ఇచ్చేది 50,000, కానీ అష్టాంగ హృదయం మొత్తం కంఠస్థం చేస్తే వాళ్ళు సంవత్సరానికి 10 లక్షలు సంపాదించుకుంటారు. నెలకు 1,00,000 రూపాయలు ఈజీగా సంపాదించుకుంటారు, చాలా ఈజీగా సంపాదించుకుంటారు. అష్టాంగ హృదయం ప్రతి జిల్లాకి ఒకళ్ళు చదువుకుని రండి చాలు, నేను ఇస్తా 50,000. ప్రతి జిల్లాకి ఒకళ్ళు ఉంటే చాలు అష్టాంగ హృదయం. ఎంతమంది వచ్చినా అంతమందికి నేను 50,000 క్యాష్ గిఫ్ట్ ఇస్తా పక్కా. ఎందుకు అంటే అష్టాంగ హృదయం అనేది ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. అది వాగ్భటుడు అనేటువంటి ఒక ఋషి రాసినటువంటి గ్రంథం. అది ఇప్పుడు చరక సంహిత, సుశ్రుత సంహిత అనేటువంటి అద్భుతమైన వరగ్రంథాలు మన భారతదేశానికి ఆయుర్వేద గ్రంథాలు. అవి ఇవాళ అవి కొంతమంది పబ్లిష్ చేశారు, అవి ఉన్నాయి. వాటిని అర్థం చేసుకునేంత క్యాపబిలిటీ జనాలకు ఉందో లేదో అని చెప్పి ఇంకా సింప్లిఫైజ్డ్ చేసేసి ఏం చేశారంటే సులభంగా సామాన్య మానవుడు కూడా అర్థం చేసుకొని తమ లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకొని ఆరోగ్యంగా బతకడానికి అష్టాంగ హృదయం అనేటువంటి గ్రంథాన్ని రాశారు వాగ్భటుల వారు. అందులో అసలు మనిషి శరీర నిర్మాణం ఏంటి, మనిషి శరీరంలో దోషాలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాల దోషాలు ఉంటాయి, ఎన్ని రకాల రుచులు ఉంటాయి, తర్వాత మనిషి పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎలా జీవనాన్ని గడపాలి, ఒక దినచర్య అని ఉంటుంది. ఋతుచర్య అంటే ఏ ఏ ఋతువుల్లో ఎలా ఉండాలి, ఏ ఏ ఋతువుల్లో ఏ ఏ ఆహార పదార్థాలు తినాలి, ఏ ఏ ఋతువుల్లో ఎక్కడ నివసించాలి. ఇండ్లు కూడా మారమని చెప్తారు ఆయన, ఎలాంటి ఇండ్లల్లో ఉండాలి, ఆ ఇల్లు ఎలా సమీకరించుకోవాలి, తర్వాత ఆ ఋతువుల్లో చేయవలసిన క్రియలేంటి. చాలా చాలా అద్భుతమైనటువంటి గ్రంథం అది. మళ్ళీ ఆహార పదార్థాలు, ఆవు పాల నుంచి ప్రయోజనం ఏంటిది, తేనె యొక్క ప్రయోజనం ఏంటిది, మజ్జిగ యొక్క ప్రయోజనం ఏంటిది, మనము ప్రతిరోజు మన ఇంట్లో వాడేటువంటి పదార్థాల యొక్క ప్రయోజనం ఏంటి చెప్తారు. యాజ్ యూజువల్గా మన ఇంట్లో వాడే పదార్థాల గురించి అన్నిటి గురించి చెప్తారు. మన ఇంట్లో ఎట్లాంటి వృక్షాలు ఉండాలి, ఎలాంటివి, ప్రతి ఒక్కటి. అష్టాంగ హృదయం ఒక్కటి కంఠస్థం వచ్చేస్తే అడవి వాడికి అమ్మ అవుతుంది. అడవి తల్లి, ఇంకా అడవి తల్లి చాలామంది అంటారు ఏదో చెప్పుకోవడానికి, అడవి తల్లిని కాపాడండి అంటారు. నువ్వు అడవి నుంచి నువ్వు ఏం తీసుకోవాలో నీకు తెలియనప్పుడు నీకు అడవి తల్లి ఎట్లా అవుతుంది? చనుబాలు ఇవ్వనిది తల్లి కాదు. అట్లాగే నువ్వు అడవిలో వెళ్ళి నువ్వు నడుస్తూ ఉంటే ఏ చెట్టు ఏ పుట్ట వల్ల నీకు ఏం ప్రయోజనం ఉంది, పుట్టతో కూడా ప్రయోజనం ఉందనే విషయం చాలామందికి తెలియదు. నీకు స్కిన్ డిసీజ్ వస్తే కనుక పుట్టతో నీకు ప్రయోజనం ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్క ఆకు వాసన చూస్తారు, అందులోపల 6 రకాల రుచులు ఉంటాయి. దోషాలు 3, రుచులు 6, షడ్రుచులే. ఈ ప్రపంచం మొత్తం భూమి మీద నువ్వు ఎటన తిరిగిరా ఈ 6 రుచులకు సంబంధించిన కేటగిరీ ఉంటాయి తప్ప వేరే ఏ కేటగిరీ ఉండవు. సింప్లైజ్డ్ చేసి పెట్టారు మన భారతదేశంలో ఆయుర్వేద గ్రంథంలో. ప్రపంచం మొత్తం కూడా సింప్లైజ్డ్ చేసి చేతిలో పెట్టేశారు. అరే నువ్వు ప్రపంచమంతా ఎక్కడ పోయినా సరే రోగాలు అనేటివి 3 దోషాల వల్లనే రోగాలు వస్తాయి. 3 దోషాలు, వాత పిత్త కఫము, అంతే. ఈ 3 వల్లనే దోషాలు ఉంటాయి. వాతం ఎక్కడ ఉంటుంది, పిత్తం ఎక్కడ ఉంటుంది, కఫం ఎక్కడ ఉంటుంది అని చెప్పి క్లియర్గా చెప్పేస్తారు. సో ఇక్కడి వరకు కఫము, ఇక్కడి నుంచి పిత్తము, నాభి వరకు పిత్తము, నాభి నుంచి కింది భాగం అంతా కూడా వాతం. వాతం అంటే అబ్సల్యూట్లీ మూమెంట్ ఉండేది, పిత్తము అంటే అగ్ని,
వాతం అంటే వాయువుకు సంబంధించింది. నాభి చక్రానికి కింద మనకి ఎప్పుడు కదలడం, చేయడం, కూసోవడం, నిల్చోవడం, పరిగెత్తడం తప్ప ఏముంటుంది? అన్నీ కదలడాలి, గాలి సంబంధించి ఇంకేం లేవు. నాభి చక్రానికి పైనుంచి ఇక్కడి వరకు, త్రోట్ వరకు ఏముంటుంది అంటే ఇక్కడ వరకు ఏముంటుంది అంటే డైజెస్టివ్ ట్రాక్. డైజెస్టివ్ ట్రాక్లో ఉండాల్సింది ఏంది? ఎమినో యాసిడ్స్, మొత్తం ఫైర్ రిలేటెడ్ ఎలిమెంటే. ఇక్కడ నుంచి పైన కావాల్సింది ఏంటంటే కఫం ఉంటుంది. కఫంతో ఇదంతా నడుస్తుంది. సో మళ్ళీ దాంట్లోనూ వేరియేషన్స్, డిఫరెన్స్ ఉంటుంది. ఒక మనిషి శరీరాన్ని చాలా సింప్లిఫై చేసి చెప్పారు వాళ్ళు. ఇప్పుడు నేను ఆల్రెడీ నీకు ఒక విషయం చెప్పాను అనుకుంటున్నా, గుర్తులేదు కానీ నేను ఒకసారి మణిపాల్ యూనివర్సిటీలో వైరాలజీ ల్యాబ్లో మాకు ఒక సెమినార్ జరుగుతుండే. ఎవరో యూరోపియన్ సైంటిస్ట్ ఎవరో వచ్చి బాగా పెద్ద సెమినార్ ఇచ్చేసి పలానా చేయాలి ఇది చేయాలంటే, యాక్చువల్లీ మా యోగా డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ని దే నెవర్ అలౌడ్ అనమాట. అట్లాంటి సెమినార్లకు మమ్మల్ని రానివ్వరు. ఎందుకోసం అంటే అవన్నీ కూడా హై లెవెల్లో ఉండేటివి, మమ్మల్ని అలో చేయరు. ఆ రోజు ఎందుకో ఆయన యోగా గురించి కూడా కొన్ని విషయాలు చెప్తున్నారని చెప్పి మమ్మల్ని కూడా రమ్మన్నారు. సరే నేను వెళ్ళి కూర్చున్నాం. అంతా ఆయన ప్రజెంటేషన్ ఇస్తున్నాడు, అన్నీ చెప్తున్నారు. ఆయన ఏన్షియంట్ సిస్టము అది ఇది అని చెప్పిన తర్వాత నేను లేచి ఒకటే క్వశ్చన్ అడిగిన ఆయనకి, సార్ ఈ మీరు చెప్తున్న ఈ మోడర్ను, ఈ ల్యాబులు, ఈ బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, ఇవన్నీ వీటికి కూడా ఒక లైఫ్ ఉంది కదా సార్, మ్యాక్సిమం ఎంత సార్ ఇవి స్టార్ట్ ఇన్వెంట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది సార్ అన్న. ఇట్స్ 120 years బ్యాక్ అని చెప్పేసి అన్నాడు. ఓకే, దానికన్నా మునుపు కూడా జనాలకు రోగాలు రాలేదా అని అడిగా. వచ్చాయి అన్నాడు. మరి అవి ఎలా డిటెక్ట్ చేసేవాళ్ళు? పలానా వాడికి పలానా రోగం వచ్చిందని ఎలా డిటెక్ట్ చేసేవాళ్ళు అంటే స్టాప్డ్. మరి ఎలా? ఇప్పుడంటే యూరిన్ టెస్ట్ చేసుకోనరా, ఆ టెస్ట్ చేసుకోరా, ఈ టెస్ట్ చేసుకోరా అని అంటారు. మరి ఏ టెస్టు లేనప్పుడు కూడా ట్రీట్మెంట్ చేశారు కదా. అవును. నువ్వు గూగుల్లో కూడా ద ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ ప్రపంచం మొదలైనప్పటి నుంచి ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ ఎక్కడైందో గూగుల్ని అడగండి, చెప్తుంది. ఈ మధ్య అందరి ఇంట్లో గ్యాడ్జెట్స్ వచ్చేసాయి. అలెక్సా అని ఒక గ్యాడ్జెట్ వచ్చింది, తర్వాత గూగుల్ అసిస్టెంట్ అని ఒక గ్యాడ్జెట్ వచ్చింది. మీకు నేను చెప్పేది ఏదైనా సరే ఉంది, మీరు ఇమీడియట్లీ గూగుల్ చేసి అడగండి. బికాస్ నేను అడగకుండా, నేను రీసెర్చ్ చేయకుండా ఏ మాట మాట్లాడా. ప్రదీప్ జోషి ఏదైనా మాట్లాడాడు అంటే దానికి కట్టుబడే ఉంటాడు. వాళ్ళ ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ ఎక్కడ జరిగిందంటే తక్షశిలలో జరిగింది. సుశ్రుతుడు చేస్తాడు ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ. ద ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ వాజ్ సుశ్రుతుడు. ఇంకో విషయం తెలుసా, మన ఇండియాలో ఏదైతే కనుక పూర్తిగా ఇండియన్లో మీరు ఎయిమ్స్కి వెళ్ళండి, మన ఇండియాలో ఒక్క ఎయిమ్స్కి మాత్రమే WHO నుంచి రికగ్నైజేషన్ ఉంది. WHO ఏంటి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి రికగ్నైజేషన్ ఉంది. కేవలము ఒక ఎయిమ్స్ మాత్రమే, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, దానికి మాత్రమే రికగ్నైజేషన్ ఉంది. ఇంకా ఏ ఇన్స్టిట్యూట్లకి, ఏ మెడికల్ కాలేజ్లకు కూడా ఎయిమ్స్ రికగ్నైజేషన్ లేదు. ఇది ఎంతమంది భారతీయులకు తెలుసు? తెలీదు. పోనీ ఇవాళ భారతదేశంలో ఎన్ని మెడికల్ కాలేజ్లో నేర్పించేటప్పుడు భారతదేశ ఆయుర్వేదం గురించి కానీ, భారతదేశంలో మొదటున్నటువంటి సుశ్రుతుడు లాంటి సర్జన్స్ గురించి కానీ ఎప్పుడైనా ఎవరికైనా ఇంట్రడక్షన్ ఇచ్చారా అని అంటే నెవర్, నో, లేదు. బికాస్ నేను అక్కడ మణిపాల్ యూనివర్సిటీలో ఉన్నాను, MBBS స్టూడెంట్స్ తోటి మాట్లాడాను కాబట్టి ఐ నో దట్. బట్ మీరు రష్యాకి వెళ్ళండి, రష్యాలో చదువుకున్నటువంటి వాళ్ళు నేను అడిగాను, వాళ్ళే చెప్పారు. రష్యాలో ఫస్ట్ వాళ్ళ ఇంట్రొడక్షన్ క్లాసెస్లో ద ఆరిజిన్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పి స్టార్ట్ చేసి దాదాపు 1 నెల రోజులు ఆయుర్వేదం గురించి, మన యొక్క హిస్టరీ గురించి మొత్తం చెప్తారు. రష్యాలో భారతదేశ హిస్టరీ గురించి చెప్పుకుంటారు. ఇవాళ అష్టాంగ హృదయం అని నేను చెప్పేంతవరకు ఎంతమందికి తెలియదు నాగరాజు? నో, చెప్పరు. అంటే జస్ట్ పేరు చెప్పాలి కాబట్టి ఒక గంటలో ఒక ప్రజెంటేషన్, ఒక స్లాట్స్ చేసేస్తారు. హీ వాజ్ అ సుశ్రుత, ఫస్ట్ ఇండియన్ ప్లాస్టిక్ సర్జన్. హీ వాజ్ అ చరక, ఈజ్ అ ఫస్ట్ ఇన్వెంటెడ్ దట్ మెడిసిన్ ఇన్ ద ఇండియా, దట్స్ కాల్డ్ ఆయుర్వేద అని అనేస్తారు. ఇంకా అంతే, ఇక ఒకరోజు స్లాట్ అయిపోతుంది, కథం. ఇంకా అది కనీసం ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా రావు అవి. ఇది మన మీద మనకి గౌరవించుకుంటున్నది. మన తాతలకు ఫోటోలకు దండలు ఇస్తాం కానీ బూతులు తిట్టుకుంటారు కొంతమంది. మా తాత నాకేం ఆస్తి పెట్టలేదు, మనీ పెట్టలేదు అని బూతులు తిట్టుకునేటోళ్ళు కూడా ఉంటారు. తండ్రిని కూడా తిట్టేవాళ్ళు ఉంటారు, మా నాన్న నాకేం ఆస్తి ఇవ్వలేదు. అలాంటి వాళ్ళకి చెరుకుడు గురించి చెప్తుంది, సుశ్రుతుడు గురించి చెప్తుంది, ఏమైతే ఏందిరా భయ్ మనకి ఏమొచ్చింది అని అంటారు. బట్ ఇవాళ ప్రపంచంలో
ఇంత అద్భుతమైన గ్రంథము అష్టాంగ హృదయం. ఇది పాఠ్యాంశంలో ఉండవలసిన గ్రంథం. అందుకోసమే నేను ఎందుకు క్యాష్ ప్రైజ్ ఇచ్చాను అంటే, ఒకవేళ 100 మంది వచ్చినా సరే నేను 5 కోట్లు సంపాదించి ఇచ్చేస్తా, 50 లక్షలు ఇచ్చేస్తాను. నేను సంపాదించి అప్పు చేసాను ఇస్తాను. నేను 100 మంది నేను కంఠస్థం చేశాను జోషి గారని వచ్చిన. బికాస్ నాకు భారతదేశ భావితరము మళ్ళీ ఆరోగ్యంగా బతకాలి అనేది నా ఉద్దేశం. ఇవాళ ప్రతి ఒక్కరిలో ఈ స్ఫూర్తి రావాలి. డబ్బు కోసమైనా సరే చదవండి నాయన, మీకు దండం పెడతా, మీ పిల్లలకు చదివించండి, అష్టాంగ హృదయం చదివించండి. ఏ చదివితే డబ్బు రాదని అంటారో నేనే ఇస్తా అని చెప్తున్నా. అష్టాంగ హృదయం చదవండి. ఇవాళ క్యాన్సర్ వచ్చినటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో, ఎక్కడి నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు క్యాన్సర్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శివమొగ్గకి వెళ్తారు. శివమొగ్గలో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన క్యాన్సర్కి మెడిసిన్ ఇస్తాడు. ఆయన డబ్బులే తీసుకోడు, ఆయన ఫ్రీగా చేసేస్తాడు. ఆయన క్యాన్సర్కి ట్రీట్మెంట్, వాళ్ళిద్దరు భార్యాభర్తలు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలంటే ద క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇన్ శివమొగ్గ అని కొట్టండి, కర్ణాటక అని కొట్టండి. కర్ణాటకలో వెస్ట్రన్ ఘాట్స్లో క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇస్తారు. చాలామంది ఆయన అపాయింట్మెంట్ దొరకక ఇక్కడి నుంచి పోయి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసులతో చెప్పించుకొని మరీ వెళ్తారు, క్యాన్సర్కి ట్రీట్మెంట్ చెప్పించుకుంటున్నారు. ఆయన వెళ్ళి మీరు కదపండి, వేర్ డిడ్ యూ లెర్న్ అంటే ఫ్రమ్ అష్టాంగ హృదయం అని చెప్తాడు ఆయన. అష్టాంగ హృదయం అనే గ్రంథంలో ప్రతి ఒక్క చెట్టు బార్క్ నుంచి కూడా నీకు ఏమేమి ఉన్నాయి అని చెప్తుంది. ఒక వేప చెట్టు బార్క్, ఒక రావి చెట్టు యొక్క బార్కులో ఏమేమి లక్షణాలు ఉన్నాయి. ప్రతి చెట్టు అప్పుడు నీకు ఫ్రెండ్ అవుతుంది. ఇప్పుడు నీకు ఎవడు ఫ్రెండ్ అవుతాడు? నీ క్లోజ్ ఫ్రెండ్ అని ఎవడిని అంటావు? ఎవడి గురించి అయితే నీకు పూర్తిగా తెలుస్తుందో వాడినే కదా నువ్వు క్లోజ్ ఫ్రెండ్ అంటావు. అవును. తెలియని వాడిని క్లోజ్ ఫ్రెండ్ అంటావా? అనవు కదా, జస్ట్ పరిచయం అని అంటావు. ఇప్పుడు సపోజ్ నువ్వు నాకు ఒక వ్యక్తిని పరిచయం చేసావు, నేను ఫోన్ చేశాను, నాగరాజ్ పలానా నీ ఫ్రెండ్ అని నువ్వు పరిచయం చేసావు కదా, నన్ను 1 లక్ష రూపాయలు అడుగుతున్నాడు, ఇవ్వా అని అడిగితే నువ్వేం చెప్తావు అప్పుడు? వాడు నాకు కొన్ని రోజుల నుంచే పరిచయం జోషి గారు, కాకపోతే పూర్తిగా కాదు, నాకైతే నమ్మకం లేదు, మీ ఇష్టం మీకు ఇస్తా అంటే మీరు ఇచ్చుకోండి, నాకు తెలియదు అంట. అదే నీ క్లోజ్ ఫ్రెండ్ అయితే, అయ్యో ఇచ్చేయండి జోషి గారు, నేను ఓకే, నేను కావాలంటే నేను అష్యూరెన్స్ ఇస్తాను అంట. సో అంటే నువ్వు చెట్టుతో క్లోజ్ ఫ్రెండ్ అవ్వాలి అంటే చెట్టుకు సంబంధించిన పూర్తి లక్షణం నీకు తెలియాలి. దాని వేర్ల యొక్క గుణం ఏంది, దాని బార్క్ గుణం ఏంది, ఇవి నీకు తెలిసాయనుకో, అప్పుడు నువ్వు అడవిలో అడుగుపెట్టు, నీకు అడవిలో అన్ని బంధువులు లెక్క కనిపించవు, నీకు కనిపిస్తుంది, అందరూ నీకు స్నేహితులు లెక్క కనిపించరు నీకు. అదే అష్టాంగ హృదయం నేర్చుకుంటే నువ్వు ఎక్కడికన్నా ఏ రోగమన్నా రాని నడుచుకుంటూ పోయి వాడికి రోగంకి నయం చేస్తావు నువ్వు. అష్టాంగ హృదయంలో సస్యములు ఎలా పెంచాలి, గోవుకు సంబంధించిన మూత్రంతో కానీ దీనితోటి కానీ ఎంత ఉపయోగం, అరే నేచర్ తోటి న్యాచురల్గా ఎలా బతకాలని చెప్పేది అష్టాంగ హృదయం. అలాంటి అద్భుతమైన గ్రంథం గురించి వాళ్ళ చాలామందికి తెలియదు. ఇవాళ వీలైతే కనుక మనము ఈ టైంలో మనం ఏం చేద్దామంటే సనాతన ధర్మంలో ఉండే అద్భుత గ్రంథాలకు సంబంధించిన విశ్లేషణ చేసుకుంటూ వెళ్దాం. షూర్ సార్. ఇప్పుడు అష్టాంగ హృదయం గురించి చెప్పుకున్నాం కదా, అట్లా సూర్య సిద్ధాంతము, లీలావతి, సిద్ధాంత శిరోమణి, ఇలా అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి. ఇవాళ ఆ గ్రంథ పరిచయం అన్న కనీసం మనం చేయగలగాలి. వాళ్ళు చదవరా ఇక వాళ్ళ విఘ్నత వదిలేస్తారు. మీరు ఇంత చెప్పేటప్పుడు ఫాలో అవ్వకుండా ఎలా ఉంటారు కానీ సార్, తీసుకుంటారు ఖచ్చితంగా, పాజిటివ్గానే తీసుకుంటారు. అదే చెప్తాను. నేనేమంటాను అంటే ఇవాళ గూగుల్ ద్వారా ఉన్నాయి, మీరు బేసిక్ అయితే నాలెడ్జ్ సంపాదించండి. రేపు నేను వస్తా, నేను ప్రతి ఊరు వస్తా, ప్రతి జిల్లా వస్తా, సమయం వస్తుంది నాకు, నేచర్ అమ్మవారు ఎప్పుడైతే నన్ను ప్రేరేపిస్తుందో వస్తా. ప్రతి జిల్లాలో ఒక గురుకులం ఎస్టాబ్లిష్ చేయాలనేది నా జీవిత లక్ష్యం. ప్రతి జిల్లాలో కూడా ఉచిత విద్య, ఒక 20 ఎకరాల్లో ఒక గురుకులం పెట్టాలి, గురుకుల ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టాలి. అది నా జీవిత లక్ష్యం. భారతదేశంలో 670 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ప్రతి జిల్లాలో ఒక 20 ఎకరాల్లో ఒక గురుకులం పెట్టాలి. అందులోపల 12 ఏళ్ల ఎడ్యుకేషన్ సిస్టంలో 5 భాషలు, కంప్యూటర్ సైన్సు, టెక్నాలజీ, ఆయుర్వేదిక్ సైన్సు, మెడికల్ సైన్సు అన్నీ నేర్చుకొని ద వరల్డ్లీ బెస్ట్ స్కాలరే బయటకు వస్తాడు. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్, దానికి సంబంధించిన కంప్లీట్ కరికులం నా దగ్గర ఉంది. నేను గవర్నమెంట్ని కూడా అప్రోచ్ అవ్వను, నేను ప్రతి ఒక్క తల్లిని అప్రోచ్ అవుతా, ఒక కన్న తల్లిని అప్రోచ్ అవుతా. అమ్మ నీ కొడుకుని నేను తీర్చిదిద్దుతా, నీ కొడుకుని స్కూల్లో వేస్తామని అడుగుతాను నేను. స్కూల్ అనండి నేను దాన్ని గురుకులం అంట, ఆ గురుకులంలో వేయండి అని అడుగుతా.
ప్రతి కన్న తల్లిని నేను దోశలు పెట్టుకుని అడుగుతానండి, ఇది నా భారతీయ విద్య, నీ కన్న కొడుకుని నా దగ్గర పంపి, నీ కూతుర్ని పంపి, నేను మంచి విద్యావేత్తం చేసి ప్రపంచానికి అందజేస్తా. అలాంటి విద్యా వ్యవస్థ రావాలి. అదే నా యొక్క అంతిమ లక్ష్యం. నా లక్ష్యం, నా జీవిత లక్ష్యం అదే. నాకు అమ్మవారు ఉపదేశం చేసింది అదే. గుళ్ళు గట్టకు, గోపురాలు గట్టకు, ఏమీ చేయకు, విద్య నేర్పి, బతికే విద్య నేర్పి, రాజులాగా బతికే విద్య నేర్పి అని అమ్మవారు చెప్పింది. నేను అదే చేస్తా. ఓకే, దానికే అష్టాంగ హృదయం ఫస్ట్ బీజం అనుకుందాం. లెట్ స్టార్ట్ అష్టాంగ హృదయం. షూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు. నిజంగా చాలామందికి మీరు చెప్పినట్లు బుక్స్ మీద కూడా అవగాహన లేదు, అండ్ పురాణ గ్రంథాలు ఏవేవి ఉన్నాయో కూడా అవగాహన లేదు. వాటి మీద బేసిక్ నాలెడ్జ్ అయినా సరే ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం అయితే ఉంది. షూర్ చేద్దాం, ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు, సపోర్ట్ చేస్తారు. సో ఖచ్చితంగా నేర్చుకుంటారు, చాలామంది తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి అడ్వైజ్ ఇచ్చారు.